ఆన్లైన్లో బెట్టింగ్ ఎన్నో జీవితాలను నాశనం చేసిన ఈ పెనుభూతం ఇప్పుడు పచ్చని పల్లెల్లో కూడా అడుగుపెట్టింది. బెట్టింగ్ రాయుళ్లు తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. పెద్ద పెద్ద నగరాల నుంచే కాదు, చిన్న సిటీల్లో బెట్టింగ్ కార్యకలాపాలు సాగిస్తున్నారు. తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆన్లైన్లో బెట్టింగ్ ముఠ పట్టుబడడం కలకలం రేపుతోంది. కోనసీమ, కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన కొందరు వ్యక్తులు బ్యాచ్గా ఏర్పడి ఆన్లైన్లో బెట్టింగ్ దందా నడుపుతున్నారు. ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న అంబికా లాడ్జ్ నుంచి వివిధ యాప్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు లాడ్జిపై దాడి చేసి 5గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 5 ల్యాప్టాప్లు, 75 సెల్ ఫోన్స్, 15 సిమ్ కార్డులు, 19 బ్యాంక్ చెక్లు, 25 ఏటీఎం కార్డులు, వైఫై రూటర్ను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో 2 నిందితుల కోసం గాలిస్తున్నట్టు పట్టణ సీఐ తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనలో ఉన్నవారిని ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. ఎక్కువగా యువతను ఈ రచ్చులోకి దించి నిండా ముంచుతున్నారు. తొలుత కొంత లాభం ఆశ చూపి తర్వాత వారిని ట్రాప్లోకి లాగి అందిన కాడికి దోచేసుకుంటున్నారు. ఎంతో మంది యువకులు ఆన్లైన్ బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకుని వెలవెల్లాడుతున్నారు. ఎన్నో కుటుంబాలు చితికిపోయాయి. ఆన్లైన్ బెట్టింగ్ పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అమలాపురం బస్ స్టాండ్ ఆపోజిట్ అంబికా లాడ్జ్లో బెట్టింగ్, ఆన్లైన్ బెట్టింగ్ జరుగుతుందని చెప్పేసి రాబడిన సమాచారం మేరకు మా యొక్క అధికారుల యొక్క ఉత్తర్వుల మేరకు ఆ యొక్క లాడ్జ్ పైన నేను మా సిబ్బంది రైడ్ చేయడం జరిగింది. దాంట్లో రూమ్ నెంబర్ 307, 306లో ఒక 5 వ్యక్తులు ఉండి ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు యూజ్గా ఎక్కువగా ఉండి వాళ్ళు వాటితో ఆన్లైన్ బెట్టింగ్ నడిపిస్తున్నట్లు మేము గమనించినాం. వాళ్ళు అడిగితే అదే చెప్పారు. ఆన్లైన్ బెట్టింగ్, క్రికెట్ మీద, రకరకాల మీద 2 రకాల యాప్లు వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని, SIB 65 అని చెప్పేసి ఇంకొక యాప్ డౌన్లోడ్ చేసుకొని వాటి ద్వారా వాళ్ళు క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నట్టు ప్రూవ్ అయింది. దానివల్ల వాళ్ళ దగ్గర ఉన్న సామాన్లు 65 సెల్ ఫోన్లు, 5 ల్యాప్టాప్లు, దానికి సంబంధించిన సిమ్ కార్డులు ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపించడం జరిగింది. అట్లనే ఈ యొక్క 5 వ్యక్తులు, 2 మన అమలాపురం టౌన్ ప్రక్కన ఉన్న బట్లపాలకు సంబంధించిన వాళ్ళు, 2 భీమవరానికి సంబంధించిన వాళ్ళు, ఇంకొకళ్ళు కైకులు. ఈ 5 వ్యక్తులు, వీళ్ళతో పాటు ఇంకా 2 పరారులో ఉన్నారు. ఆ వ్యక్తుల గురించి మా ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు స్పెషల్ టీంలు ఏర్పాటు చేసి వాళ్ళ కోసం తిరుగుతున్నారు.